నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మారిషస్ దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న ప్రధాని. ఇది భారతీయులకు లభించిన గౌరవమని మోదీ వెల్లడి. కర్ణాటక శాసనసభ వద్ద ఎమ్మెల్యేల నిరసన. పన్ను ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ. టీడీపీ తెలుగుంటి ఆడపడుచుల పార్టీ అన్న సీఎం. అసెంబ్లీ సమావేశంలో మహిళా సాధికారతపై చంద్రబాబు ప్రసంగం. చంద్రబాబు శక్తి యాప్ పై లక్ష్మీ పార్వతి కౌంటర్. 40 ఏళ్ల అనుభవం దిశ యాప్ ను కాపీ కొట్టడానికా అని ఫైర్. ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ పర్యటన కొనసాగుతోంది. మోదీకి మారిషస్ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. ఈ విశిష్ట పురస్కారాన్ని తాను వినమ్రంగా స్వీకరిస్తున్నానని, మారిషస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని మోదీ పేర్కొన్నారు. మారిషస్ సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ సందేశం ఇచ్చారు. ఇది నా ఒక్కడికి లభించిన పురస్కారంగా భావించడం లేదని, 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. కాగా మారిషస్ రాజధాని పోర్టు లూయిస్ లో మోదీకి నిన్న ఘన స్వాగతం లభించింది. మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గులాం స్వయంగా ఎయిర్పోర్టుకు వచ్చి భారత ప్రధానికి స్వాగతం పలకడం విశేషం. ప్రైమ్ మినిస్టర్ హిజ్ ఎక్సలెన్సీ నవీన్ చంద్ర రామ్ గులాం జీ, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ మారిషస్, I express my heartfelt gratitude for being confirmed the highest national award of Mauritius. This is not just my honor, it is the honor of 1.4 billion Indians. It is a tribute to the centuries-old cultural and historical bonds of kinship between India and Mauritius. It is an acknowledgement of our shared commitment to regional peace, progress, security, and sustainable development. And it is a symbol of the shared hopes and aspirations of the global South. I accept this award with full humility and gratitude. I dedicate it to your ancestors who came from India to Mauritius centuries ago, and to all their generations. Through their hard work, they wrote a golden chapter in the development of Mauritius and contributed to its vibrant diversity. I also embrace this honor as a responsibility. I reaffirm our commitment that we will continue to make every effort to enhance India-Mauritius strategic partnership to greater heights. Thank you very much. కర్ణాటక శాసనసభ విధాన సౌధ వద్ద బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. పన్ను ఆదాయాన్ని దుర్వినియోగం చేయడంపై ఎమ్మెల్యేలు విధాన సౌధలో ఆందోళన చేపట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ పన్ను చెల్లింపుదారుల నిధులను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ప్రజా సంక్షేమం కోసం ఉద్దేశించిన డబ్బును కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు దుర్వినియోగం చేస్తున్నారని శాసనసభ వద్ద నిరసనకారులు తమ గోడును వ్యక్తపరిచారు. ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ನೀಡಿರುವ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸರ್ಕಾರಕ್ಕೆ ತೆರಿಗೆ ಹಣವನ್ನು ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ಹಂಚುವ ಸರ್ಕಾರಕ್ಕೆ ಮುಚ್ಚಿಬಿಡಿ ಕಾಂಗ್ರೆಸ್ ನಂಗಡಿ ಮುಚ್ಚಿಬಿಡಿ ಅದು
ಇತ್ತವನ್ ಏನ್ ಮಾಡ್ತೀರಾ తెలుగుదేశం పార్టీ తెలుగుంటి ఆడపడుచుల పార్టీ అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు మహిళా సాధికారత అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేశామన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్ అని తెలిపారు. తల్లికి చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా పనిచేశారని మండిపడ్డారు. రిజర్వేషన్ అమలైతే 70-75 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారన్నారు. అమెరికా లాంటి దేశాలలో కూడా మహిళలకు సమానత్వం లేదన్నారు. మహిళా సాధికారిత టీడీపీ నుంచి మొదలైందని, మహిళలు దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా, ఆడవారికి సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం. ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు, మీకేం తెలీదు, మీరుండండి అనే విధంగా మాట్లాడుతున్నాం. రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష, చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు, పెద్ద అయిన తర్వాత భర్తల పైన ఆధారపడతారు, మళ్ళీ ముసలి వాళ్ళైతే పిల్లల పైన ఆధారపడతారు. కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు. అందుకే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్న మహిళా సాధికారిత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా. 86లో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు. ఆడపిల్లలుంటే పెళ్లిళ్లు చేసి పంపించేస్తున్నాం, ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం, సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం. అది తీసుకొచ్చిన తర్వాత అధ్యక్ష డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈ రోజు చూస్తే 40 ఏళ్ల ముందే తీసుకొస్తే 2005లో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని. అయితే మన రాష్ట్రంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు. నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు. ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం గాని, మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబుదారితనం, మనం ఆదర్శంగా ఉండాలి. మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన పైన ఉంది. అలాంటి వ్యక్తులు తల్లికి కూడా నేను వాటాలు ఇవ్వలేదు, లేకుంటే నేను మార్చుకుంటున్నాను, ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. కనీసం సభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. మహిళల రక్షణపై సీఎం చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలపై లక్ష్మీ పార్వతి ఘాటుగా స్పందించారు. మహిళలకు శక్తి యాప్ ఆయుధంగా ఉంటుందని, శక్తి యాప్ మహిళలందరూ డౌన్లోడ్ చేసుకోవాలని చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. గతంలో తీసుకొచ్చిన దిశ యాప్ పనికిరానిది అని ఆయన పేర్కొన్నారు. శక్తి యాప్ ఆడబిడ్డలకు రక్షణగా ఉంటుందని తెలిపారు. శక్తి యాప్ విషయంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్ల అనుభవం దిశ యాప్ ను కాపీ కొట్టడానికి అంటూ విమర్శించారు. నిన్ననే ఇనాగరేట్ చేశాను శక్తి యాప్. ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది. ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకుని 6 నిమిషాల నుంచి 9-10 నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఒకసారి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏమైనా జరిగినా మా పోలీసులు రెస్పాండ్ కాకపోయినా బాధ్యత తీసుకునే అవకాశం పోలీసుల పైన ఉంటుంది. ఎందుకంటే ఒకసారి టెక్నాలజీలో రిజిస్టర్ అయిన తర్వాత రేపు క్రైమ్ రిజిస్టర్ అయినప్పుడు మీ ఫెయిల్యూర్ కూడా రిజిస్టర్ అవుతుంది. జాగ్రత్తగా ఉండమని మా పోలీసులు కూడా చెప్తున్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. చైతన్యం తీసుకురావడమే కాకుండా ఇటు పోలీసులు అప్రమత్తంగా లేకపోతే వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే టెక్నాలజీ అంటే ఏదో మేము మా ఇష్ట ప్రకారం పెట్టేస్తాం. ఇంత మునుపు మనం చూసాం అధ్యక్ష, దిశ యాప్ అన్నారు, దిక్కుమాలిన యాప్గా తయారైంది. ఈరోజు నో క్వశ్చన్, ఏదైతే నేను చెప్పానో ఇది 100% ఏదైతే శక్తి యాప్. ఒక్కసారి మీరు టెస్ట్ చేసి చూడండి.
ఎవడైనా ఆకతాయితనంతో బిహేవ్ చేయాలని మీరు చేసి చూడండి. ఆడబిడ్డలు శక్తి యాప్ ద్వారా అప్రోచ్ కండి. అప్రోచ్ అయిన తర్వాత 100% యాక్షన్ తీసుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పినారు. అందువల్ల పరిపాలన చేతగాక ఒక అసమర్థులైనటువంటి మీరు మీ కొడుకు ఇద్దరూ కూడా ఈరోజు దారుణంగా డైవర్షన్ పాలిటిక్స్కి ఎక్కడికక్కడ ఒక్క పథకంలోనైనా జగన్తో పోటీగా మీరు నిలబడండి చూద్దాం. ఒక్క పథకంలోనైనా. నిన్నే కదా మీరు అనౌన్స్ చేశారు ఆయన దిశ యాప్ని తీసుకొచ్చి శక్తి అంట. ఏమన్నా సిగ్గుందా అసలు చంద్రబాబుని? 45 ఏళ్ల ఇండస్ట్రీ అనేది ఇందుక పనికొచ్చేది కాపీ కొట్టడానికా? అంటే అప్పుడు పరీక్షల్లో కూడా ఇలా కాపీ కొట్టి పాస్ అయిపోయి ఉంటారేమో. అలాగే నిన్న అచ్చెన్నాయుడు ఒక మాట అన్నాడు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం హైగ్రీవా భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిన విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు. భూములు పొందిన వ్యక్తులు మార్గదర్శకాలను పాటించకపోవడంతో ప్రభుత్వమే తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టు ఆదేశించిన విషయాన్ని తెలిపారు. ఈ మేరకు విడుదలైన జీవో ప్రకారం ప్రభుత్వం సదరు భూములను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైగ్రీవా భూములు 22A పరిధిలోకి వచ్చాయన్నారు. హైగ్రీగా సంబంధించి అది అలాట్మెంట్ని వాళ్ళు పబ్లిక్ పర్పస్ ఏ పర్పస్కి ఇచ్చారో అది వాడుకోలేదు. అదేవిధంగా అలాట్ చేసిన కమిట్ చేసిన సమయం లోపల వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయలేదనే ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, రెవెన్యూ శాఖ వచ్చింది. దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేయడం జరిగింది గతంలో. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో గౌరవ ఉన్నత న్యాయస్థానం వారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు ప్రభుత్వాన్ని ఒక నిర్ణయం తీసుకోమన్నారు ఈ విషయం మీద. సో అన్ని విధాలుగా పరిశీలించి అన్ని ఆలోచన చూసి అప్పుడు పంపించిన ఇక్కడ జిల్లా యంత్రాంగం నుంచి పంపించిన రిపోర్టు, సీసీల వారు పంపించిన రిపోర్టు అన్ని పరిగణలో తీసుకొని, అదేవిధంగా ఆ సంస్థ ఇచ్చిన సమాధానం కూడా పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి రావడం జరిగింది. సో అకార్డింగ్ టు ద GO they have given directions to the district collector to resume, cancel the allotment, resume the land. So ఆ GOలో ఇచ్చిన పవర్స్ మేరకు ఆ అలాట్మెంట్ని క్యాన్సిల్ చేస్తూ ఆ ల్యాండ్ని రెజ్యూమ్ చేస్తూ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నిన్న పొజిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు రుషికొండకు బ్లూ ఫ్లాగ్ హోదా త్వరలోనే పునరుద్ధరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కేవలం సస్పెన్షన్ మాత్రమే జరిగింది తప్పితే హోదా రద్దవలేదని వివరణ ఇచ్చారు. రుషికొండ బీచ్ లో పూర్తి స్థాయి సౌకర్యాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. అంటే నాట్ కనెక్టెడ్ ద హౌసింగ్. సో బ్లూ ఫ్లాగ్ గురించి అడిగారు. బ్లూ ఫ్లాగ్ సంబంధించి గతంలో 1-2 కంప్లైంట్స్ వాళ్ళు బ్లూ ఫ్లాగ్ ఆపరేటర్కి పంపడం జరిగింది. ఒకటి ఏంటంటే విజిటర్ మేనేజ్మెంట్, ఒకటి తర్వాత అక్కడ ఉన్న స్ట్రే డాగ్స్ సంబంధించి ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఈ 3 సంబంధించి ప్రధానంగా వాళ్ళకు కంప్లైంట్స్ వెళ్ళడం వల్ల వాళ్ళు టెంపరరీగా దాన్ని సస్పెండ్ చేస్తారు. టెంపరరీగా సస్పెండ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ అ క్యాన్సిలేషన్. అది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. దిస్ టెంపరరీ సస్పెన్షన్ ఇస్ కామన్ అక్రాస్ ఆల్ బ్లూ ఫ్లాగ్ బీచెస్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెండ్ ఓన్లీ హియర్. అన్ని చోట్ల కూడా గ్యాప్స్ వచ్చేటప్పుడు వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే జనరల్గా బ్లూ ఫ్లాగ్గా నిర్ధారించిన బీచ్లు అన్నీ కూడా ఎక్కువ క్రౌడ్ లేకుండా ప్రిస్టైన్ బీచెస్ వాళ్ళు డెసిగ్నేట్ చేస్తారు. మన విశాఖపట్నం జిల్లాలో రుషికొండ బీచ్ మనము సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే అంత అందమైన బీచ్ మనము ఒక ప్రపంచ స్థాయిలో గుర్తు పొందాలనే ఉద్దేశంతో మనము బ్లూ ఫ్లాగ్గా డెసిగ్నేట్ చేసాం. బట్ మనకేంటంటే మన ప్రజలు అందరూ కూడా ఎక్కువ వెళ్ళేది రుషికొండ బీచ్. బీట్ శివరాత్రి కావచ్చు, లేకపోతే గణేష్ విసర్జన కావచ్చు, ఇంకా ఒక పండగ కావచ్చు, ప్రజలు ఎక్కువ స్థాయిలో తరలి వచ్చే బీచ్ ఆర్కే బీచ్ తర్వాత రుషికొండ బీచ్. ఈ పరిస్థితి మిగతా చోట్ల ఉండదు. సో దట్ ఈస్ వన్ రీజన్ వేర్ దిస్ విజిటర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఇస్ కమింగ్. రెండో ఇష్యూ ఏంటంటే అక్కడ ఉన్న పార్కింగ్ సమస్య. మొన్నటిదాకా మనము బ్యాక్ సైడ్ ఎంట్రీ ఓపెన్ చేయలేదు. సదర్న్ సైడ్ అంటే ఈస్టర్న్ సైడ్ ఎంట్రీ రోడ్ ఓపెన్ చేయలేదు. దానివల్ల కూడా మనకి ఒకటే రోడ్లో వెహికల్స్ ఎంటర్ కావడం, బయటకు రావడం, ఆ సమస్యలన్నీ కూడా ఉండేది. సో ఈ ఇష్యూ ఒకటి. మూడవది స్ట్రే డాగ్స్ ఎందుకు వస్తున్నాయంటే అక్కడ ఉన్న చిన్న దుకాణాలు వాళ్ళు ఫుడ్ డిస్పోజల్లో ఇష్యూ ఉండడం వల్ల అక్కడ స్ట్రే డాగ్స్ ఎక్కువ అటు చుట్టూ తిరిగే పరిస్థితి కనిపించింది. దీని మీద వాళ్ళు ఈ చర్యలు తీసుకున్నారు. బట్ దీస్ 3 ఆర్ అడ్రస్సబుల్ ఇష్యూస్. ఆల్రెడీ మనము అదనంగా పార్కింగ్ ఆన్ ద సదర్న్ సైడ్ ఆఫ్ ద బీచ్ హెలిప్యాడ్ దగ్గర మనం ఏర్పాటు చేసుకున్నాము. ఫ్రెష్ సౌత్ సైడ్ ఓపెనింగ్ కూడా మనం చేస్తున్నాము. లైట్స్ అదనంగా పెడుతున్నాము. CCTV అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నాము.
అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మనము పార్కింగ్ ఏర్పాటు చేసి ఇది వన్ వే చేసి వెహికల్స్. విద్యాశాఖ బడ్జెట్ డిమాండ్స్ పై శాసనసభలో జరిగిన చర్చలో మంత్రి లోకేష్ విద్యారంగ సమస్యలు, పరిష్కారాలు, సంస్కరణలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. గత 5 ఏళ్లలో టీచర్లు ప్రాక్టికల్ సమస్యలు తెలియజెప్పేందుకు వెళితే విద్యాశాఖ కమిషనర్, సెక్రటరీ, మినిస్టర్ దొరికేవారు కాదని మండిపడ్డారు. ఉపాధ్యాయుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి మద్యం షాపుల ముందు సెక్యూరిటీగా నిలబెట్టారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కుంటి సాకులతో 2022లో 1530 మందిని ఏకపక్షంగా నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం అధ్యక్ష ఉపాధ్యాయులు ఎలా అన్ని రకాలుగా అవమానించారు, గౌరవ సభ్యులు దాని గురించి మాట్లాడారు. ఏకంగా మద్యం షాపుల ముందల కాపులు పెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ ఉపాధ్యాయులు ఎప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడాలనుకుంటే వాళ్ళని గత ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది, బంధించింది, కేసులు కూడా పెట్టింది. గౌరవ హోంమంత్రి గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. మంత్రి గారితో నేను అనేక మార్లు డిస్కస్ చేశాను. గతంలో పెట్టిన కేసులన్నీ కూడా తీపిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. హోంమంత్రి గారు కూడా ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అధ్యక్ష. 2022లో గౌరవ సభ్యులు కూడా తెలుసు 1570 మంది టీచర్లు రూల్స్ కి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేశారు. ఇది నేను సూటిగా బొత్స గారిని ఈరోజు అడదాం అనుకున్నా. ఆయన 3 సార్లు మంత్రిగా చేశారు, సీనియర్ మంత్రి. ఎలా చేశారు నా సూటిగా ప్రశ్నిద్దాం అనుకున్నా. ఆయన ఈరోజు జంప్ హౌస్ లో లేడైనా. అంతేకాకుండా అధ్యక్ష 45 యాప్లు పెట్టారు, ప్రతి దానికి యాప్లు పెట్టారు. ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. ఉపాధ్యాయులు నాకు చెప్పారు అధ్యక్ష టాయిలెట్ క్లీనింగ్ దగ్గర మటుకు యాప్ తీయేసాం అంటే ఎలాంటి డౌట్ లేదు. మిగతా యాప్లు భారం తగ్గించాలి, దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. సింగిల్ ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాం. సో ఉపాధ్యాయులు చేయాల్సింది ఏంటి, హెడ్ మాస్టర్ గారు చేయాల్సింది ఏంటి, డిఓ గారు ఏం చేయాలి, ఎంఈఓ గారు ఏం చేయాలి, చాలా స్పష్టంగా, చాలా తేలిగ్గా, ఈజీగా ఏర్పాటు చేయకపోతున్నాం. 10 నెలలు గడవక ముందే కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను రోడ్డుకు లాగిందని వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కొరసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 4600 కోట్లు బాకీ పెట్టి విద్యార్థులకు హాల్ టికెట్లు వస్తాయో రావో తెలియని దుస్థితిలోకి నెట్టిందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పిలుపుతో యువత పోరు నిరసనలో భాగంగా విశాఖలో భారీ ర్యాలీలో పాల్గొన్న ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్తో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను నచ్చిన వారికి కట్టబెడతామని సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సాంకేతిక అంశాలు చూపించి వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకుండా చేస్తున్నారని, అయితే ప్రజల పక్షాన నిలబడి పోరాడే ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమం నిర్వహించాం. మీరే చూశారు, ఇవాళ విశాఖపట్నంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రం ఏంటంటే నిన్న సాయంత్రం ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలుపెట్టి ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు స్థానిక నాయకుల్ని బెదిరించడం, ఈ కార్యక్రమానికి రావడానికి వీలు లేదని చెప్పడం, వీటికి అనుమతులు లేవని చెప్పడం, ఒక రకంగా దీన్ని విఫలం చేయాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మేము అడుగుతున్నాం, ఇంకా 10 నెలలు కాలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వణికిపోతున్నారు ఈ ప్రజా కార్యక్రమాలు చూసి, వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు చూసి అని నేను అడుగుతున్నాను. ఈ రోజున మీరు ఇచ్చిన ప్రతి హామీని తొంగలో తొక్కి తూచని కేవలం ఎన్నికల ముందు హామీలు అనేది మా ఓట్ల కోసమే తప్ప ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి కాదన్నట్టుగా ఇవాళ ఏరు దాటి తెప్ప తగిలేశారు. దానిలో భాగంగా రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగులను, నిరుద్యోగుల్ని ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా చీట్ చేసి, మోసం చేసి చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నట్టుగా మీ సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. 10 నెలలు గడవక ముందే ఇన్ని వర్గాలు రోడ్ల మీదకి ఎందుకు వచ్చాయో వైఎస్ఆర్ పార్టీ పిలిపిస్తే మీరే ఆలోచించుకోండి. మీ నిరుద్యోగ భృతి ఏమైంది? 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. కనీసం బడ్జెట్లో కూడా ఎందుకు చూపించలేదు? జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవడానికి ఉన్న అన్ని ఆయుధాలు వాడుకొని అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. 2025-26 బడ్జెట్లో నిరుద్యోగ భృతి చెల్లింపు గురించి, ఫీజు రిమెంబర్స్మెంట్ గురించిన ఊసే లేదని మండిపడ్డారు. వైసీపీ పాలనలో 11 మెడికల్ కళాశాలలకు 8500 కోట్లు బడ్జెట్ కేటాయించి 5ని పూర్తి చేశామని, వైసీపీ పాలనలో 11 మెడికల్ కళాశాలలకు 8500 కోట్లు బడ్జెట్ కేటాయించి 5ని పూర్తి చేశామని, మిగిలిన వాటిని పూర్తి చేయాల్సింది పోయి ప్రైవేటీకరించాలని చూస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
మూడు ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి ఒక రిప్రజెంటేషన్ని ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వంకి అందించేటువంటి దానికి ఈరోజు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం, అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత పక్షాన ఈ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి ఈరోజు జిల్లా కలెక్టర్ కేంద్రం వరకు ఒక ప్రొసెషన్ని ఆర్గనైజ్ చేసి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ని అందజేయడం జరిగింది. కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా కూడా పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు, జిల్లా మాజీ శాసనసభ్యులు, సమన్వయకర్తలు అందరం కూడా, మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రభుత్వం గడిచినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి అన్ని ఆయుధాలను కూడా వాడుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని అందరినీ కూడా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయినటువంటి ప్రభుత్వం వారికి గుర్తు చేయాలి, వారి మీద ఒత్తిడి తీసుకురావాలి. అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్తయిపోయినటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి దానికి ముందుకు రావట్లేదు. గతంలో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు, 2025-26 సంవత్సరానికి గాను మొన్న ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందులో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయినాయి. 4 క్వార్టర్ల నుంచి వసతి దీవెనకు సంబంధించి కానీ లేదా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కానీ చెల్లించినటువంటి పరిస్థితి లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నూతనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని వాటికి దాదాపు 8,500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి 500 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు మొదలుపెట్టి 5 పూర్తి చేసి ప్రారంభించి ఈరోజు ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి 750 నూతనంగా మెడికల్ సీట్లు ఈరోజు రాష్ట్రంలో లభ్యం అవుతూ ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా కృషి. అటువంటిది మిగిలినటువంటి కాలేజీలని మిగిలిన 12 కాలేజీలు పూర్తి చేయాల్సినటువంటి ప్రభుత్వం అది పట్టించుకోకపోగా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ అది ప్రభుత్వ మెడికల్ కళాశాలగా కొనసాగాలి, ప్రభుత్వమే దానికి డబ్బులు కేటాయించాలి, వాటిని పూర్తి చేయాలి, నూతనంగా కొత్త సీట్లని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలని కూడా పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 10 నెలలు గడవక ముందే కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను రోడ్డుకు లాగిందని వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కొరసాల కన్నబాబు ధ్వజమెత్తారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 4,600 కోట్లు బాకీ పెట్టి విద్యార్థులకు హాల్ టికెట్లు వస్తాయో రావో తెలియని దుస్థితిలోకి నెట్టిందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పిలుపుతో యువత పోరు నిరసనలో భాగంగా విశాఖలో భారీ ర్యాలీలో పాల్గొన్న ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్తో కలిసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను నచ్చిన వారికి కట్టబెడతామని సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సాంకేతిక అంశాలు చూపించి వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకుండా చేస్తున్నారని, అయితే ప్రజల పక్షాన నిలబడి పోరాడే ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమం నిర్వహించాం. మీరే చూశారు, ఇవాళ విశాఖపట్నంలో వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్రం ఏంటంటే నిన్న సాయంత్రం ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలుపెట్టి ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు స్థానిక నాయకుల్ని బెదిరించడం, ఈ కార్యక్రమానికి రావడానికి వీలు లేదని చెప్పడం, వీటికి అనుమతులు లేవని చెప్పడం, ఒక రకంగా దీన్ని విఫలం చేయాలని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మేము అడుగుతున్నాం, ఇంకా 10 నెలలు కాలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వణికిపోతున్నారు ఈ ప్రజా కార్యక్రమాలు చూసి, వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు చూసి అని నేను అడుగుతున్నా. ఈ రోజున మీరు
ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కి తూచని కేవలం ఎన్నికల ముందు హామీలు అనేది మా ఓట్ల కోసమే తప్ప ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి కాదన్నట్టుగా ఇవాళ ఏరు దాటి తెప్ప తగిలేశారు. దానిలో భాగంగా రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగులను, నిరుద్యోగుల్ని ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా చీట్ చేసి, మోసం చేసి చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నట్టుగా మీ సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. 10 నెలలు గడవక ముందే ఇన్ని వర్గాలు రోడ్ల మీదకి ఎందుకు వచ్చాయో వైఎస్ఆర్ పార్టీ పిలిపిస్తే మీరే ఆలోచించుకోండి. మీ నిరుద్యోగ భృతి ఏమైంది? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. కనీసం బడ్జెట్లో కూడా ఎందుకు చూపించలేదు? జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవడానికి ఉన్న అన్ని ఆయుధాలు వాడుకొని అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. 2025-26 బడ్జెట్లో నిరుద్యోగ భృతి చెల్లింపు గురించి, ఫీజు రింబర్స్మెంట్ గురించిన ఊసే లేదని మండిపడ్డారు. వైసీపీ పాలనలో 11 మెడికల్ కళాశాలలకు 8,500 కోట్లు బడ్జెట్ కేటాయించి 5ంటిని పూర్తి చేశామని, వైసీపీ పాలనలో 11 మెడికల్ కళాశాలలకు 8,500 కోట్లు బడ్జెట్ కేటాయించి 5ంటిని పూర్తి చేశామని, మిగిలిన వాటిని పూర్తి చేయాల్సింది పోయి ప్రైవేటీకరించాలని చూస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. మూడు ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి ఒక రిప్రజెంటేషన్ని ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వంకి అందించేటువంటి దానికి ఈరోజు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత పక్షాన ఈ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి ఈరోజు జిల్లా కలెక్టర్ కేంద్రం వరకు ఒక ప్రొసెషన్ని ఆర్గనైజ్ చేసి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ని అందజేయడం జరిగింది. కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా కూడా పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు, జిల్లా మాజీ శాసనసభ్యులు, సమన్వయకర్తలు అందరం కూడా, మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రభుత్వం గడిచినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి అన్ని ఆయుధాలను కూడా వాడుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని అందరినీ కూడా వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయినటువంటి ప్రభుత్వం వారికి గుర్తు చేయాలి, వారి మీద ఒత్తిడి తీసుకురావాలి. అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్తయిపోయినటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీని ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి దానికి ముందుకు రావట్లేదు. గతంలో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 సంవత్సరానికి గాను మొన్న ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందులో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయినాయి. 4 క్వార్టర్ల నుంచి వసతి దీవెనకు సంబంధించి కానీ లేదా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కానీ చెల్లించినటువంటి పరిస్థితి లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నూతనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని విశాఖ ఉత్తర నియోజకవర్గం 14వ వార్డు బాలయ్య శాస్త్రి లేఅవుట్లో సృజనీ పార్క్ వద్ద సుమారు 12.9 లక్షలతో డ్రైనేజ్ కల్వర్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు, కుమార్తె పి శ్యామల దీపిక హాజరు కాగా స్థానిక వార్డు కార్పొరేటర్ అనిల్ రాజు, కూటమి నేతలు పాల్గొన్నారు. 140 మీటర్లు పొడవాటి డ్రైనేజ్ కల్వర్టు పనులను 2 నెలల్లో పూర్తి చేయనున్నట్లు కార్పొరేటర్ అనిల్ రాజు తెలిపారు. వర్షాకాలంలో డ్రైనేజ్ నీరు రోడ్డుపైకి వస్తున్న విషయాన్ని స్థానికులు తమ దృష్టికి తేవడంతో పనులు మొదలుపెట్టామని విష్ణుకుమార్ రాజు, కుమార్తె శ్యామల దీపిక తెలిపారు. ఈ రోజు 14వ వార్డులోని మనకి ఇక్కడ వర్షం వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మన ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు స్థానికులు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ విషయం చూసి జీవీఎంసీ అధికారులు అలాగే మన కార్పొరేటర్ గారు అనిల్ రాజు గారి దృష్టికి రావడంతో వెంటనే 12,60,000 వ్యవధితో మనం ఈ డ్రైనేజ్ అభివృద్ధి అనేది చేయడం జరుగుతుంది. సో ఈసారి వర్షాకాలంలో ఎటువంటి ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ డ్రైనేజ్ పనులు చేపట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఏమున్నా సరే మా దృష్టిలోకి తీసుకొస్తే కార్పొరేటర్ గారి దృష్టిలోకి తీసుకొచ్చినా ఆఫీస్ తీసుకొచ్చినా సరే ఆ పనులన్నీ చేయడం జరుగుతుంది. జీఎంసీ పరిధిలో 14వ వార్డులో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సృజనా పార్క్ ఏరియాలో గౌరవ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారి ఆదేశాల ప్రకారం జీఎంసీ అధికారులు
ప్రపోజల్స్ పెట్టి 140 మీటర్స్ డ్రైనేజ్ కల్వర్టు దరిదాపు 12.5 లక్షల వ్యయంతో ఈరోజు వర్క్ మొదలు పెట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జడ్సీ గారికి, దీపిక గారికి, అలాగే మిగిలిన వార్డు నాయకులకు, అధ్యక్షులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా 14వ వార్డులో ముందు ఇంకా ఎవరికి ఏ విధమైన వర్కులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమైనా ఉన్నా త్వరితగతిన ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ నా దృష్టికి కానీ తీసుకొస్తే ఆ జీఎంసీ అధికారులతో మాట్లాడి వెంటనే పనులు చేయించి వార్డుని అన్ని వార్డుల కన్నా మంచి సుందరమైన వార్డుగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ఈ 14వ వార్డులో మెయిన్ ఈ కాలనీలో వర్షం పడినప్పుడల్లా ఇక్కడ నీటి ముంపుకు గురవడం వల్ల ఇక్కడ కాలనీ వాస్తవ్యులు మన గౌరవ శాసనసభ్యులు వారిని రిక్వెస్ట్ చేయగా వారి సూచన మేరకు ఇక్కడ 146 మీటర్స్ లెంత్లోని 12.6 లక్షల వ్యయంతో ఈ డ్రైను అదేవిధంగా కల్వర్టు నిర్మించి రాబోయే వర్షాకాలంలో ఇక్కడ నీటి ముప్పు పరిస్థితి లేకుండా అవాయిడ్ చేయడానికి తగు చర్యల నిమిత్తం ఇక్కడ ఈనాడు శంకుస్థాపన జరిగింది. ఈ కాలనీని ఇంకా మరింత సుందరంగా అభివృద్ధి చేయడానికి పార్కు, అదేవిధంగా త్వరలో 24/7 వాటర్ సప్లై కంప్లీట్ అయిపోతుంది, మిగతా రోడ్స్ రిజిస్ట్రేషన్ కూడా చేయబడుతుందని మీకు తెలియజేస్తుంది. మా దృష్టికి వచ్చింది. ఇప్పుడే తక్షణమే మా వాటర్ సప్లై ఏఈ గారు పర్యవేక్షించి అదేవిధంగా సివిల్ ఏఈ గారిని కూడా అక్కడ పంపించి అక్కడ వాటర్ లీకేజ్ కంట్రోల్ చేసి అక్కడ ఇంటికి ఎటువంటి ముప్పు లేకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నియోజకవర్గం ఏదైనా సరే జీవీఎంసీ పరిధిలో ఉంది కాబట్టి మేమే బాధ్యత తీసుకుని చేయిస్తాం. అది వాటర్ సప్లైది ఇమీడియట్గా ఇవాళ చేయిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.